ఉమ్మడి కడప జిల్లాలో ఉప ఎన్నికల సమరం కాకరేపుతుంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నువ్వా నేనన్నట్టుగా ఎన్నికలపై దృష్టి సారించాయి. అందుకే ఎన్నికలు మినీ సమరాన్ని తలపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రమంతా ఉమ్మడి కడప జిల్లా వైపు చూస్తుంది. ఇక్కడ జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ స్వయంగా తలపడుతున్నారా అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ కంచుకోటలో జగన్కు నిలువ నీడ లేకుండా చేయాలన్న కసితో టీడీపీ అధిష్టానం ఉంది. తమ కోటాలో ప్రత్యర్థులు పాగా వేయకుండా నిలుపుకునే ప్రయత్నంలో వైసీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉప ఎన్నిక పోరు ఇటు వైసీపీకి అటు టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఇరు పార్టీల శ్రేణులన్నీ మోహరించాయి. అధికార కూటమిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఒకవైపు, ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు మరోవైపు బరిలోకి దిగి తమ పార్టీ అభ్యర్థి తరపున జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. చావో రేవో అన్న చందంగా మారిన ఉప ఎన్నికల్లో గెలుపెవరిది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ నెల 12న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపసమరం. పులివెందులలో 11 మంది పోటీ. ఒంటిమిట్టలోనూ బరిలో 11 మంది. సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలు. టీడీపీ, వైసీపీ పోటాపోటీ ప్రచారంతో పొలిటికల్ హీట్. ప్రశాంత ఎన్నికల కోసం కలెక్టర్, ఎస్పీ ప్రయత్నం. డ్రోన్ కెమెరాలతో విస్తృత నిఘా. సార్వత్రిక ఎన్నికలు జరిగే 14 నెలలు కావస్తోంది. ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో జరిగే 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలు మళ్లీ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ సొంత ఊరైన పులివెందులలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో పొలిటికల్ హీట్ పెంచుతోంది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ 2 పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పులివెందులలో ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందోనన్న హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలకు మద్దతుగా వివిధ ప్రాంతాల నాయకులు, రాష్ట్ర స్థాయి నేతలు రంగంలోకి దిగారు. ఓవైపు ప్రచారాలు, మరోవైపు నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాకరేపుతోంది. ఇదే క్రమంలో ఒంటిమిట్ట జెడ్పీ స్థానంలో కూడా అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. గతంలో పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. ఇక్కడి నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న తుమ్మల మహేశ్వరరెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఈ స్థానానికి ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. అలాగే ఒంటిమిట్ట స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ 2 స్థానాల్లో ఒకటైన పులివెందుల వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మహేష్ రెడ్డి కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి, ఆయన సతీమణి తుమ్మల ఉమాదేవి వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. అధికార టీడీపీ తరపున ఆ పార్టీ పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, సోదరుడు భరత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు మరణించిన స్థానం కాబట్టి పోటీలో ఎవరూ ఉండరని వైసీపీ భావించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ తరపున పోటీలో ఉన్న మృతుని కుటుంబానికి చెందిన అభ్యర్థిని గెలిచేలా సహకరించాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేశారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థి వెంటనే నామినేషన్ దాఖలు చేయడంతో టీడీపీ కూడా ఈ స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అధిష్టానం ఆదేశిస్తే తమ కుటుంబ సభ్యుల్ని పోటీ చేయిస్తానని టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ప్రకటించారు. ఇప్పటికే పులివెందులలో పైచేయి సాధించాలనుకుని చూస్తున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ ఎన్నికను ఇరు పార్టీలు రెఫరెండంగా తీసుకున్నాయట. దీంతో ఇక్కడ పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి తరపున ఆమె భర్త టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి సబిత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పులివెందులలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ తరపున ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు కొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. అయితే పార్టీలు ఫిరాయిస్తున్న నేతలకు ఫోన్ బెదిరింపు కాల్స్ రావడంతో వాటిపైన పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఇటీవల టీడీపీలో పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి చేరారు. ఆయనకు వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్పై ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా పులివెందులలో ఇరు పార్టీల నేతలు మోహరించి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఒంటిమిట్ట మండలంలో కూడా టీడీపీ, వైసీపీ నాయకులు పోటాపోటీగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి తరపున రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, బద్వేలి ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి పోటీగా టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి తరపున పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, మేడాబాబుతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ 2 జెడ్పీ స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని టీడీపీ అధిష్టానం తెప్పించుకుని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ కూడా తమ పాత స్థానాల్లో పట్టు నిలుపుకునేందుకు అన్ని మార్గాల్లో పోరాటం చేస్తోంది. ఏదేమైనా ఉమ్మడి కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలకు ముచ్చెమటలు పుట్టిస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో పబ్లిక్ పల్స్ ఎటువైపు మొగ్గు చూపుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.